ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు విషయం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల లడ్డూలో జంతువుల నూనె వాడారని మెడికల్ పరీక్షల్లో తేలింది. అయితే ఈ విషయం ముగింపునకు రాకముందే మరో సంచలన ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందినటువంటి దంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19వ తేదీన తన బంధువులతో కలిసి తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది. అయితే ఇంటికి తిరిగి వచ్చి బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డూను తీయగా అందులో పొగాకు పొట్లం రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైనటువంటి లడ్డూలో ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పవన్ కుమార్, మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి, అంతే అండి.